ఓం నమో భగవతే వాసుదేవాయ. యమధర్మరాజు గారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ధర్మరాజు గారు స్వర్గానికి వెళితే అక్కడ తన తమ్ముల్ని, భార్య అయినటువంటి ద్రౌపదీదేవిని కూడా చూడాలని దేవేంద్రుడిని అడిగితే ఆయన అలాగే తప్పకుండా చూద్దువు గానని ఆయన సోదరులు ఉన్న ప్రదేశాన్ని చూపమని ఒక దూతని ఇచ్చి పంపించాడు. సంతోషంగా ఆ దూత వెనక బయలుదేరి పెడుతుంటే సూర్యబింబము వంటి వెలిగిపోతున్న కాంతితో ప్రకాశిస్తూ పెద్ద సింహాసనం మీద కూర్చుని అప్సరోగణములన్నీ కూడా పరివేష్టించి ఉండగా వాళ్ల సేవలు అందుకుంటున్న శౌర్యలక్ష్మి విరాజితుడై ఎంతో సంతోషంగా అంతులేని సుఖాలను పొందుతున్న దుర్యోధనుడు కనబడ్డాడు. అతనిని చూడగానే ఎక్కడలేని అలక కలిగి లోభగుణముల చేత దుర్యోధని మనసు కలుషితమైపోయింది. ఎవరిని చూడగానే? ధర్మరాజు గారిని చూడగానే. ఆ గుణము కారణంగానే అంత పెద్ద కురుక్షేత్ర సంగ్రామము జరిగింది. ఎందరో రాజులను తన వైపు యుద్ధం చేయడానికి ఆహ్వానించి తీసుకువచ్చాడు. ఒక్కడి లోభగుణ కారణం చేత ఎన్నో గుర్రాలు, ఏనుగులు, దళాలు, రాజులు నశించిపోయారు. అటువంటి వాడు ఈ స్వర్గలోకంలో ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు. నా సోదరులు కాంత అయినటువంటి ద్రౌపదీదేవి కనబడడం లేదని బాధపడుతుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్వపు మాత్సర్యముల గురించి మాట్లాడడానికి, ప్రస్తావించడానికి వీలుండదు. అవన్నీ తలుచుకోవడం అనవసరం. మనం దేవేంద్రుడు అప్పచెప్పిన పని మీద ముందుకు వెళ్ళి నీ సోదరులను చూద్దాం రమ్మని దూత తీసుకుని వెళుతున్నాడు. ఆ మార్గంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం తటస్థపడింది. చాలా దుర్వాసనలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎముకల కుప్పలు, రక్తము, మాంసము కొండల వలె పడి ఉన్నాయి. శవముల దుర్గంధము భీకరంగా ఉన్న ముక్కులతో అక్కడున్న ప్రేతములను పీక్కుతింటున్న కాకుల గుంపులు, కత్తుల్లా ఉన్న ఆకులతో కూడుతున్న వైతరణి నది కనబడింది. భయంకరమైన ఆ ప్రాంతానికి వెళ్ళి ఘోరమైన దృశ్యాన్ని చూసిన ధర్మరాజు మనసు చాలా కటకటపడింది. ధర్మరాజు ముందుకు నడిచి దూతతో వెళ్ళిపోతుంటే ఆయనకు కొన్ని గొంతులు ఆర్తితో పిలవడం వినబడింది. ఓ మహానుభావ, నీ శరీరం మీద నుంచి వచ్చే సువాసన కారణంగా మేము ఇక్కడ పడుతున్న కష్టాన్ని మరిచిపోయి సేద తీరం. నువ్వు వెళ్ళిపోకుండా కొంతసేపు ఇక్కడ ఉండవలసిందని కొన్ని కంఠంలో ఆర్తితో అరుస్తూ వినపడితే ఆయన ఆశ్చర్యపోయి ఎవరో చాలా కష్టపడుతున్నారని దయతో ఎవరు మీరు అని అడిగారు. వాళ్ళు నేను కర్ణుణ్ణి, నేను భీముణ్ణి, నేను అర్జునుడిని, నేను నకులుడిని, నేను సహదేవుణ్ణి, నేను ద్రౌపదిని అన్న జవాబులు వినబడ్డాయి. వినగానే ధర్మరాజు తీవ్రంగా ఆక్రోశించాడు. ఆ అధర్మాన్ని పాటించిన దుర్యోధనుడు స్వర్గలోకంలో సౌఖ్యాలలో తేలుతున్నాడు. నియమబద్ధమైన జీవితాన్ని గడిపి ధర్మాచరణకు పెద్దపెట్టి వేసిన ఈ మహానుభావులు ఈ విధంగా బాధలు పడుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నదని చెప్పి తన వెంట వస్తున్న దూతతో నేను ఇంకా స్వర్గలోకానికి రాదలుచుకోలేదు. ఇంద్రుడికి వెళ్ళి చెప్పు, ఇక్కడ నా సోదరులు ఇంత బాధపడుతున్నారు, నేను కూడా ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నాను. దూతను పంపించాడు అక్కడికి. ఎవరి దగ్గరికి? ఇంద్రుడి దగ్గరికి. దూత వెళ్ళి ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు వెంటనే దేవతలతో, ఋషులతో కలిసి అక్కడికి వచ్చాడు. అందరూ వచ్చేటప్పటికి అక్కడ ఉన్న వైతరణి నది అదృశ్యమైపోయింది. మంచి సువాసన కలిగే గాలి సంతోషకరంగా వీచింది. అందరూ ఆనందాన్ని పొందారు. వసు, రుద్ర, ఆదిత్య, గంధర్వ, గరుడ, సప్తఋషుల సమూహాలు, సిద్ధులు, సాధ్యులు అందరూ హృదయాలు సంతోషంతో నిండిపోగా ధర్మరాజుని చూడడం కోసం వచ్చారు. ఆయన తన అనుమానాన్ని తెలియజేస్తూ దానికి జవాబు చెప్తున్నారు. ఓ ధర్మరాజా, ఈ స్వర్గలోకంలో ఒక నియమం ఉన్నది. మత్స్యలోకంలో ఉండే మనుషులు పాపపుణ్యాలు చేసిన తర్వాత శరీరం విడిచిపెడతారు. ఆ తర్వాత జీవుడికి పుణ్యం ఎక్కువ ఉంటే ముందు నరకానికి తీసుకుని వస్తారు. పాపం తక్కువ ఉన్నది కనుక ముందు నరకంలో దుఃఖం అనుభవించి చాలా కాలం ఉండటం కోసం స్వర్గలోకానికి పెడతారు. పాపం చాలా ఎక్కువ ఉండి పుణ్యం బహుకొద్దిగా ఉంటే ముందు స్వర్గలోకానికి తీసుకువెడతారు. స్వర్గలోక వాసం అయిపోయి దీర్ఘకాలం కష్టాలు పడడానికి నరకలోకానికి వచ్చేస్తారు. ఇది ఇక్కడ ఉండేవి నియతి. రాజులందరూ కూడా నరకద్వార దర్శనం చేయవలసిందే. కానీ సశరీరంగా స్వర్గానికి రావడం అందరికీ చెల్లే విషయం కాదు. మాంధాత, నలుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, దుష్యంతుడు, భరతుడు మొదలైన వారు మాత్రమే అంత గొప్ప కీర్తిని పొందినవారు. నువ్వు ఎంతో గొప్ప స్థానాన్ని పొందావు. నిన్ను ప్రశంసించడానికి గరుడులు, గంధర్వులు, ఉరుగులు, సిద్ధులు, సాధ్యులు అందరూ వచ్చారు. అంటే ఎంత గొప్ప స్థానాన్ని పొందావో అర్థం చేసుకో అని చెప్పిన తర్వాత యమధర్మరాజు ధర్మరాజును ఉద్దేశించి కొన్ని విషయాలని చెప్పాడు. ఈ శరీరం ఉన్నంతసేపే నావారు, ఇంకొకరు అన్న భావన అన్నాడు. యమధర్మరాజు చెప్పినటువంటి రీతిలో ఆయన అనుగమించి ముందుకు వెళ్ళిన తర్వాత ఆకాశగంగ ప్రవాహం కనబడింది. అందరూ పొగుడుతుండగా ధర్మరాజు స్నానం చేయగానే ఆయనకు సంబంధించిన శరీరం తొలగిపోయి దివ్యమైన శరీరం కలిగింది. ఆయనకు ఉన్న వైరము, మాత్సర్యము, అహంకారము, మమకారము, దుఃఖము, మనుష్య సహజమైన మనోవికారాలన్నీ తొలగిపోయాయి. దివ్య శరీరంతో ముందుకు వెడుతూ కొన్ని అద్భుతమైన విషయాలను చూశాడు. నరుడై చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుని సేవిస్తూ అర్జునుడు కనపడ్డాడు. కాంతికి నెలవైన ద్వాదశాదిత్యులలో 13వ వాడిగా కర్ణుడు వెలిగిపోతున్నాడు. మరుద్గుణములలో ఒకటిగా భీమసేనుడు నిలబడి ఉన్నాడు.
అశ్వినీ దేవతల వంటి రూపములకు నకుల సహదేవులు పొంది ఉన్నారు. ద్రౌపదీదేవి మహేశ్వరుని ఆజ్ఞతో అవతారం స్వీకరించిన మహత్తర శక్తిగా దర్శనమిచ్చింది. గంధర్వ శ్రేష్ఠులుగా పాండవులకు జన్మించిన ఉప పాండవులు కనబడ్డారు. ధృతరాష్ట్ర మహారాజు ప్రముఖులైన గంధర్వులకు నాయకుడిగా కనబడ్డాడు. సిద్ధ సాధ్య విశ్వదేవ సమూహాలతో కనిపిస్తున్న అందరూ ఆయా అంశాలతో భూమి మీద పుట్టి శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ ఉండి ఆయనను సేవించి కురుక్షేత్ర యుద్ధమునందు పాలు పంచుకుని కృతకృత్యులైనటువంటి సాత్యకి, కృతవర్మ మొదలైన వీరులు, చంద్రాంశతో పుట్టిన అభిమన్యుడు చంద్రునిలా ప్రకాశిస్తూ కనబడ్డాడు. పాండురాజు దివ్యమైన రత్నాలను పొదిగిన విమానంలో ఒకవైపు కుంతి, మరొక వైపు బాద్రి కూర్చుని ఉండగా ఎంతో సంతోషంతో ధర్మరాజు వైపు వస్తున్నాడు. అష్టవసువులలో భీష్ముడు, బృహస్పతి చెంతన ద్రోణాచార్యుడు దర్శనమిచ్చారు. గంధర్వ యక్ష సమూహాలలో ద్రుపదుడు, విరాటుడు, వారి తమ్ములు, కొడుకులు, అనేక మంది రాజులు, యుద్ధంలో శరీరం పడిచిపోయి స్వర్గానికి వచ్చిన వాళ్ళందరూ కనబడ్డారు. అందరినీ చూసి ఎంతో సంతోషించాడు. భారత కథను వింటున్న జనమేజయుడు వీళ్ళందరూ అలాగే ఉండిపోతారా, లేక పుణ్యం తరిగిపోయి మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారా అని వంశంపాయుని అడిగితే వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం లేదు. వాళ్ళందరూ వాళ్ళ ప్రధానమూర్తులలోకి కలిసిపోయారు. ధర్మరాజు యమధర్మరాజులోకి ఐక్యమైపోయాడు. ఎవరెవరు ఏ రూపాలతో వచ్చారో వారు ఆ ప్రధాన రూపాలలో ఐక్యమైపోయారు. ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి కుబేరలోకానికి చేరిపోయాడు. దుర్యోధనుని తమ్ములు రాక్షస గుణాలలో కలిసిపోయారు. దుర్యోధనుడు కొద్ది పుణ్యం మాత్రం చేత స్వర్గలోకవాసం చేసి నరకానికి వెళ్ళాడు. అక్కడ చాలా హీనస్థితిలో కృషించిపోయిన వాడై చివరకు కలిపురుషుని యందు లీనమైపోయాడు. ద్వాపరయుగం పూర్తయిన తర్వాత కలియుగంలో కలిపురుషునిదే రాజ్యం కాబట్టి కలిపురుషుడిగా ప్రధాన పాత్ర పోషిస్తాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణుడితో రాసక్రీడ చేసిన 16,000 మంది గోపకాంతలు సరస్వతీ నదిలో స్నానం చేసి అప్సరోభావములు పొంది పరమ సంతోషంతో నారాయణుని సమీపానికి వెళ్ళిపోయారు. కాబట్టి మహాభారతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మడిసిపోయారు. కాబట్టి ఇక భారతం అయిపోయినట్టే కదండి. కాబట్టి మహాభారతం అన్నది ఎన్ని రకాల పర్వాలలో ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ మనకి చెప్పేదంతా కూడా ఎంత మంచి విషయాలు భారతంలో ఏ పర్వానికి ఆ పర్వమే ఒక్కొక్క రకమైన విషయాన్ని మనకు తెలియజేస్తుంది. మహాభారత సంహితని వేదవ్యాస భగవానుడు 3 సంవత్సరాల పాటు కష్టపడి నిర్మాణం చేశాడు. ఇది చాలా గొప్ప విషయం అండి, పురాణం అండి. భారతం గురించి ఒక మాట చెప్తారు. ధర్మార్థ కామ మోక్షములనే 4 విధములైన పురుషార్థములు సాధించడం విషయంలో భారతంలో ఏం చెప్పబడిందో అదే మరొక చోట కూడా ఉండవచ్చు. కానీ భారతములో లేని ధర్మం ఇంకా లోకంలో ఎక్కడా ఉండే అవకాశమే లేదు. అంత సమగ్రమైన రీతిలో చతుర్విధ పురుషార్థ సమన్వయం కొరకు మహానుభావుడైన వేదవ్యాసుడు భారతంలో నిర్మించి లోకానికి అందజేశాడు. దీనిని ఎవరు వింటారో వాళ్ళందరికీ అపారమైన ఫలితాలు కలుగుతాయని చెప్పారు. 33 కోట్ల మంది దేవతలు, పితృదేవతల సంతోషమే పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ భగవానుని యొక్క సంతోషం. కాబట్టి ఈ స్వర్గారోహణ పర్వం అందరూ కూడా స్వర్గలోకానికి ఏ రకంగా చేరుకున్నారు అనే విషయాన్ని చెబుతూ పరిసమాప్తి అయింది. కాబట్టి మనం ఏ మంచి పనులు చేస్తే స్వర్గానికి వెడతాం, ఏ చెడ్డ పనులు చేస్తే నరకానికి వెడతాం అనే విషయాలను కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మనం పాపాలు ఎక్కువగా చేసి పుణ్యాలు తక్కువగా చేస్తే ముందు స్వర్గానికి తీసుకెళ్ళి ఆ తర్వాత నరకంలో పడేస్తారు. అలాగే పుణ్యం ఎక్కువ చేసి పాపాలు తక్కువ చేస్తే నరకం నుంచి తీసుకువెళ్ళి స్వర్గానికి తీసుకువెడతారు అనే విషయాన్ని చెప్పారు. అయితే ఈ కలియుగంలో పుణ్యం చేసేవాళ్ళు ఎక్కువ శాతం పుణ్యం చేసి తక్కువ శాతం పాపం చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. చెప్పుకోవచ్చు వాళ్ళ పేర్లు ఎక్కడో. కాబట్టి మనం నరకానికి వెళ్ళిపోతాము అనేటటువంటి భయాన్ని తెలుసున్న వాళ్ళం. కాబట్టి ఇది చదివినందువల్ల, ఇది విన్నందువల్ల ఇక ముందు నుంచి కూడా మన జీవితంలో మిగిలిన భాగం అంతా కూడా ధర్మంగా ఉంటూ, న్యాయంగా మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడకుండా, ఎప్పుడైనా ఎవరికైనా మనం చేయగలిగితే ఒక సహాయం చేసుకుంటూ ఉన్నట్టయితే మన పాపాల ఖాతా తగ్గిపోయి పుణ్యాల ఖాతా పెరుగుతుంది. కాబట్టి మనం కూడా స్వర్గలోకానికి వెళ్ళి మోక్షాన్ని ప్రాప్తి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మహాభారతం విన్నందుకు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇక ముందు చేయాలని ఆశిస్తున్నాను. అయితే ఈ మహాభారతం మీ అందరికీ కూడా చెప్పవలసింది ఏమిటంటే, ఏడాది మీద నేను ఇంకొక 4 రోజులు దగ్గరగా చెప్పి శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనాన్ని మీ అందరికీ కూడా పంపించడం జరుగుతోంది. మీరందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ నా మీద ఉండే గౌరవము, అభిమానము ఉంచుకుని మీరందరూ కూడా విని
చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని నాకు చాలా సంతోషాన్ని కలిగించారు. మీరందరూ కూడా ఈ రకంగా విన్నందుకు, మీ ఆశీస్సులు ఉండి నేను ఇంతవరకు చెప్పగలిగినందుకు ఆ పరమేశ్వరుడికి, ఆ వాసుదేవుడికి కూడా రుణగ్రస్తనై, నా యందు దయ ఉంచి నాకు వాక్కులో ఎటువంటి తేడా రాకుండా చక్కగా స్పష్టంగా చెప్పగలిగేటటువంటి అవకాశాన్ని ఆ సాయినాథుడు నా యందు ఉంచి, మీ అందరూ కూడా వినేటట్టుగా చేసి, నేను చేసుకునే పుణ్యాన్ని మీ అందరిలో భాగంగా కూడా మీరందరి ఆశీర్వచనాల భాగంగా నాకు అందేటట్టుగా చేసినటువంటి ఆ సాయినాథుడికి సర్వదా కృతజ్ఞురాలనై, ఆయన పాదాలు ఎప్పుడూ విడవకుండా ఉండి ఇటువంటి మహా అవకాశాన్ని మళ్ళీ ఇంకొకటి ఇచ్చేటట్టుగా, ఏదైనా మంచి విషయాన్ని మీ అందరికీ తెలియజేసేటటువంటి అవకాశాన్ని మీ అందరికీ ఇస్తారని అనుకుంటూ ఆ సాయినాథుణ్ణి భక్తితో దండం పెట్టుకుంటూ, మనం ఇన్నాళ్ళు విన్నటువంటి శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనం విన్నందువల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటటువంటి విషయం కూడా వ్యాసుల వారు చెప్పారు. ఈ మహాభారతాన్ని ప్రత్యేకించి పర్వదినాలలో వింటున్న వారికి భక్తి ఏర్పడుతుంది. మంచి కర్మాచరణం చేసి స్వర్గాది లోకాలను పొందుతారు. తీవ్రమైన ఇచ్చ కలిగిన వారికి మోక్షం పొందడానికి కావలసిన అర్హత మహాభారతం సమకూర్చి పెడుతుంది. ఈ పుణ్యకథను విన్నవారికి మహాపాతకాలు నశిస్తాయి. దేవతల కార్యాలు జరిగేటప్పుడు, పితృదేవతల కార్యం జరిగేటప్పుడు ఎవరు ఈ మహాభారతాన్ని వినిపిస్తారో వారు గొప్ప పుణ్యఫలితాలను పొందుతారు. ఇంద్రియములతో, మనస్సుతో చేసిన పాప సమూహాలన్నీ మహాభారత శ్రవణం చేత తొలగిపోతాయి. మహాభారతాన్ని భక్తి శ్రద్ధలతో వినడం ఎంతో గొప్ప అదృష్ట విశేషం. దీనికి జయము అని పేరు. ఈ కథను విన్న రాజులు విజయలక్ష్మిని పొందుతారు. విద్వాంసులు, వేదాన్ని చదువుకున్న బ్రాహ్మణులు మొదలైన వారు అంతఃశత్రువులను గెలిచి సమున్నత స్థితిని పొందుతారు. మహాభారతాన్ని భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ భగవానుని పాదములందు ప్రీతితో ఎవరు చదువుకుంటూ ఉంటారో వారికి సంపద, ఆయుర్దాయము, కీర్తి, సంతోషము కలుగుతాయి. అవివాహిత అయిన స్త్రీకి మంచి వరుడు లభిస్తాడు. గర్భిణీ స్త్రీకి మంచి కుమారుడు పుడతాడు. మహాభారతం పరమ పవిత్రమైన సంహిత. భక్తితో దీనిని చదువుకున్న వారికి జన్మాంతరముల యందు చేసిన పాపాలు నశించిపోతాయి. ఆ కారణం చేత శుభ ఫలితాలను పొందుతారు. ఎప్పటికీ నశించిన పుణ్యలోకాలు లభిస్తాయి. సుఖప్రాప్తి కలుగుతుంది అని భారత కథని పూర్తి చేశారు. పూర్తి చేస్తూ, అకృతక మధోరోక్తి వ్యాప్త సందీప్త సార సకల భువన రక్షాశాలి సంబుద్విభార సుఖజనక మనీష శుద్ధ బుద్ధానుభావ సకృపకృత విలాస సంభృతానంద భావ అన్నారు. అంటే మహాభారత రచనను పూర్తి చేస్తూ భగవంతుడు నిత్య వేదవాక్యముల చేత ప్రశంసపడుతూ ఇక్కడ అక్కడ అని కాకుండా అంతటా వెలుగుతూ ఉంటాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుడు నిరంతరము ఈ భువనాలన్నింటినీ రక్షిస్తూ ఉంటాడు. వేదవ్యాస భగవానుడు శుద్ధ జ్ఞాన రూపిగా భగవంతుని వర్ణించాడు. భగవంతుని నమ్ముకున్న భక్తునికి కాపాడడం కోసం సంపూర్ణ ఆనంద స్వరూపుడైన ఆయన లీలామానుష శరీరంతో ఎన్నో లీలలను చేసి చూపిస్తూ ఉంటాడు. భగవంతుని ప్రీతి కొరకు మనం భారతం చదువుకుంటూ ఉందాం, భారతానికి వింటూ ఉందాం, భారతాన్ని చెబుతూ ఉందాం. కాబట్టి ఈ రోజుతోటి మీ అందరి దయతోటి, ఆ సాయినాథుడి కృపతోటి చెప్పినటువంటి ఈ మహాభారతం సమాప్తమైపోయింది. ఇన్నాళ్ళుగా నేను చెప్పింది ఎన్నో తప్పులు ఉన్నాయో, తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడినప్పటికీ మీరందరూ క్షమించి నేను చెప్పినటువంటి ఈ భారతాన్ని అంతటినీ కూడా ఎంతో శ్రద్ధతో విన్నారు. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, ఇటువంటి అవకాశం, ఇంకొక గొప్ప విషయాన్ని మీ అందరికీ చెప్పేటటువంటి అవకాశం నాకు ఆ సాయినాథుడు ఇవ్వాలని మీరందరూ కూడా కోరుకుంటారని ఆశిస్తూ, ఈ రోజుతోటి శ్రీమదాంధ్ర మహాభారతంలోని 18 పర్వాలు కూడా సమాప్తమైపోయాయి. కాబట్టి ఇక సెలవు తీసుకుంటూ, ఓం నమో భగవతే వాసుదేవాయ.